సంక్రాంతి బరిలో దిగుతున్న రాజసాబ్ టాలీవుడ్ లో జనవరి 9న సోలోగా వస్తున్న తమిళనాడులో కాంపిటీషన్ తప్పట్లేదు. అక్కడ దళపతి విజయ్ మూవీని ఢీకొట్టాలి. అందుకే వన్ డే గ్యాప్ ఇచ్చి జనవరి 10న వస్తున్నాడు డార్లింగ్. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ లో కూడా రాజసాబ్ 9నే వచ్చే ఛాన్స్ ఉందట. డైరెక్టర్ మారుతి 2 ఏళ్లుగా చెక్కుతున్న రాజసాబ్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు విఎఫ్ఎక్స్ అని వంక చెప్పినప్పటికీ సాంగ్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు యూరోప్ వెళ్ళింది రాజసాబ్ టీమ్. ఈ ఫైనల్ షెడ్యూల్ లో డార్లింగ్ హీరోయిన్స్ పై పాటలు షూట్ చేయబోతున్నాడు మారుతి. ఇప్పటికీ తమన్ డార్లింగ్ లెగ్స్ షేక్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను టీజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ నుండి డిసెంబర్ కు వాయిదా పడ్డ రాజసాబ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. అదేమంటే ఫ్యాన్స్ కోరుకుంటున్నారని నిర్మాత చెబుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరి 9న థియేటర్లోకి వస్తున్న ఈ హారర్ కామెడీ తమిళనాడులో మాత్రం ఒక రోజు లేటుగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. జనవరి 9న రజనీ తర్వాత కోలీవుడ్ లో ప్రేక్షకులు ఎక్కువగా ఆరాధించే ఇళయ దళపతి విజయ్ మూవీ జననాయగన్ రాబోతోంది. అందుకే రాజసాబ్ కాస్త సైడ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జననాయగన్ తప్పుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. విజయ్ లాస్ట్ మూవీగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో జననాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు కూడా. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కానీ రీసెంట్లీ విజయ్ పొలిటికల్ డ్రామాలో చిక్కుకున్నాడు. కరూర్ తొక్కిసలాట ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇది విజయ్ పొలిటికల్ కెరీర్ పై మాత్రమే కాదు, సినీ కెరీర్ పై కూడా గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. ఈ ఘటనతో విజయ్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఈ టైంలో సినిమాలు ప్రమోషన్లు అంటూ ప్రచారాలకు వెళితే ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేయాలని హీరో భావిస్తున్నట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ సోలోగా రావడం పక్కా. అంతేకాదు జననాయగన్ పోస్ట్ పోన్ అయితే జనవరి 10 కాదు 9 నుండే రాజసాబ్ సందడి షురూ చేయడం గ్యారంటీ. చూడాలిక జననాయగన్ పొంగల్కొస్తుందో ఆగుతుందో.